పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మాకు ఇక్కడ అసలు ఈ మధ్య బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజే వర్షాలు కురుస్తున్నాయి. ఇకపోతే ఈరోజు పల్లీలతోటి పప్పు చెక్క తయారు చేయబోతున్నాను. ఈరోజు దానికి కావాల్సింది, ముందుగా నేను ఒక 1/4 కేజీ పల్లీలు తీసుకున్నాను. అవి వేయించి అమ్మకి ఇచ్చాను, పొట్టు తీయమన్నానని చెప్పి. అదిగో అమ్మ అక్కడ కూర్చొని పొట్టు తీస్తుంది. ఇంకా నేను ఈ 1/4 కేజీ పల్లీలకి 1/4 కేజీ బెల్లం తీసుకున్నాను. చాలా గట్టిగా ఉంది బెల్లము. ఇంకా రాయి తీసుకొని కొడుతున్నాను. ముందు అప్పడాల కర్రతో కొట్టాను, అది పగలలేదు. తర్వాత గుండ్రాయి తీసుకొని పగలగొట్టాను. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాణలు పెట్టి దాంట్లో ఈ 1/4 కేజీ బెల్లాన్ని దంచి వేసుకున్నాను. కొద్దిగా నీళ్లు పోస్తే అది కరిగిపోయి కొద్దిసేపటికి పాకంలాగా తయారవుతుంది మనకు. ఈ లోపల పళ్ళానికి కొద్దిగా నెయ్యి రాసుకొని పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ పప్పు చెక్క తయారయ్యాక పళ్ళానికి రాయాలి కాబట్టి కొద్దిగా నెయ్యి పళ్ళానికి రాసి పక్కన ఉంచాను. ఇంకా మనకి బెల్లం పాకము తయారవుతున్నది, చూసారా? కరుగుతున్నది బెల్లము. ఇది పల్లీ చెక్క చాలా బలమైన ఇది పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. పల్లీలు బలమే మనకి, బెల్లం కూడా బలవర్ధకమైనది, ఐరన్ ఉంటుంది బెల్లంతో చేసినవి తింటే. ఇంకా పాకం రెడీ అయిపోయిందండి. మనకి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని ఇంకా ఈ పాకంలో పొట్టు తీసుకొని ఉంచిన పల్లీ పప్పుల్ని బాగా ఇంకా ఒకసారి చాటుతో చెరుక్కొని, చూసారా? పల్లీపప్పులు రెడీ అయిపోయినాయి. ఇంకా ఆ పాకంలో వేసుకోవటమే. పుట్టంతో పోయి చూసారా ఎంత తెల్లగా వచ్చినాయో. ఈ పాకంలో వేసుకొని మనం ఇందాక నెయ్యి రాచిన పళ్ళానికి మనం పల్లీ చెక్కలాగా పోసుకోవటమే అండి. ఎంతో బలమైనది. ఇలా బెల్లంతో చేసినవి, పంచదార కంటే కూడా బెల్లంతో చేసిన ఈ పల్లీ చెక్క తింటే పిల్లలకి ఎంతో బాగున్నది. అప్పుడప్పుడు ఈ బెల్లంతో చేసిన పల్లీ చెక్కను పిల్లలకి తినిపించటం వలన ఆరోగ్యము బాగుంటుంది. ఎంతో బలమైనది కూడా ఈ పల్లీ చెక్క. నేనైతే ఇది పళ్ళానికి చక్కగా వేస్తున్నాను, లేదా ఉండలైనా చేసుకోవచ్చు. చూసారా? అట్లా పళ్ళెంలో పోయగానే చెక్కలాగా అప్పుడే గట్టిపడిపోయింది. ఇంకా మనము వీటిల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనము ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ ఐటంగా తినొచ్చు. చాలా బాగుంది. పిల్లలకి సాయంత్రం పూట స్కూల్ నుంచి రాగానే ఇలాంటివి చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో పోషక విలువలు ఉన్నవి ఈ పల్లీల్లో, బెల్లంలో. తప్పకుండా పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఇంకా ఇలా పీసెస్లన్నీ ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు ఎంతో కమ్మనైన తీయనైన పల్లీ పప్పు చెక్క రెడీ అయింది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజుకి ఇదే వీడియో అండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ. గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఛానల్ని అందరూ ఆదరిస్తున్నందుకు అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. ఓకే.